రాబోయే కథకులు పద్మావతి గారు. పద్మావతి గారు ఆవిడ గురించి చదువు ఎంఏ బిఈడి, వృత్తి ఉపాధ్యాయుని, ఊరు పొబ్బిలి. అర్నెస్ట్ జేజే గెయిన్స్ రాసిన ఎ లెసన్ బిఫోర్ డైయింగ్ నవల్ను గెలిచిన పాఠంగా అనువదించారు. సైంటిస్ట్ గ్రేటర్ దాన్ ఐన్స్టీన్ బుక్ అబ్రిడ్జ్ అలాంగ్ విత్ డాక్టర్ శ్రీనివాసరావు కలస్పూడి గారితో అడపా కవితలు రాయటం, పద్మావతి కార్నర్ అనే యూట్యూబ్ ఛానల్లో కబుర్లు, ఇంటర్వ్యూల నిర్వహణ, వృత్తిపరంగా స్టేట్ రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించడం ద్వారా సహచర ఉపాధ్యాయులకు ట్రైనింగ్స్ కూడా ఇస్తుంటారు. చిన్నతనం నుంచి దొరికిన ప్రతి పుస్తకం చదివే అలవాటు. కొన్నాళ్ళు సంగీతతో సహవాసం చేశారు. ఈ రోజు వారు శాసో వేదిక మీదకి ఏం కథ తీసుకురాబోతున్నారో మనం విందామా? పద్మావతి గారు, వేదిక మీది. నమస్కారం. ఈరోజు నేను పెనుబాక రత్నాకర్ గారు రాసిన కార్పొరేట్ వైద్యం అనే కథను మీకు అందించబోతున్నాను. పొద్దున్నే చేలోకి వెళ్ళొచ్చిన తాతయ్యకి ఎప్పుడూ లేనిది తలపోటు వస్తుందంట. తలకి అమృతాంజనం రాసుకున్నాడు. తాతయ్య ఎప్పుడు ఒంట్లో బాగోలేదని కానీ తలపోటని కానీ చెప్పటం నేను వినలేదు. అంత ఆరోగ్యవంతుడు. ఆయన పాటించే నియమాలు కట్టుబాట్లే అలా నిలబెట్టాయి. పొద్దున్నే లేచి 2 మైళ్ళ దూరంలో ఉన్న చేలోకి వెళ్ళి మా 2 ఎకరాల చేనుని నాన్న కొడుకుని ప్రేమగా చూసుకున్నట్టు చూసుకొని అక్కడ కొంచెం పని చేసి ఇంటికొచ్చి పచ్చిగుడ్డు తాగి ఆ తర్వాత అంబలి తాగి ఊళ్ళో తను పోస్ట్ మాస్టర్ గా చేస్తున్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేవాడు. మధ్యాహ్నం అన్నం తిన్నాక పడుకుని మళ్ళీ డ్యూటీకి వెళ్ళి సందాల ఇంటికొచ్చి 2 అరటిపళ్ళో అప్పుడు దొరికి ఏయో పళ్ళో తిని పేపర్ చదవుతా ఆ వార్తల మీద తన జతగాళ్ళతో మాట్లాడతా ఎటకారాలు ఆడతా కాలక్షేపం చేసేవాడు. 7 గంటలకే అన్నం తిని పనుకునే ముందు ఆవు పాలలో తేనె వేసుకుని తాగి 9 గంటలకే నిద్రపోయేవాడు. దానా దీనా రోజుకి చేలోకని డ్యూటీకని సుమారు 3 కిలోమీటర్లైనా నడిచేవాడు. ఇలా నాకు ఆయన తెలిసిన నా చిన్నప్పటి నుంచి ఇదే ఆయన రోజువారీ పని. అందుకే ఇప్పుడు ఆయన 70 ఏళ్ళైనా ఆయన రోజువారీ పనుల్లో కానీ ఆరోగ్యంలో కానీ మార్పు లేదు. వచ్చిన ఒకే ఒక మార్పు రిటైర్ అవ్వడం. ఇప్పుడు పోస్ట్ ఆఫీసులో గడిపే సమయం ఊళ్ళోని లైబ్రరీలో గడుపుతున్నాడు. తాతయ్యకి 5గురు సంతానంలో మొదటోడు నాన్న. నాన్న చిన్నప్పుడు కుటుంబ పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేదంట. చాలీ చాలని జీతంతో 5గురు సంతానాన్ని పోషించుకుంటా అందరినీ చదివించి ప్రయోజకుల్ని చేశాడు. ఈ రోజుల్లో అందరూ ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరి ఉన్నారు. ఉద్యోగాల వల్ల తాతయ్య దగ్గర ఎవరు ఉండలేని స్థితి. నానమ్మ మా చిన్నప్పుడే చచ్చిపోయింది. తాతయ్య ఏమో ఎవరింటికి వెళ్ళి ఉండి రకం కాదు. కుదిరితే మీరే వచ్చి నా దగ్గర ఉండండి అంటాడు. అందుకే నాన్న మమ్మల్ని తాతయ్య కోసం మకం మార్చేసి ఆ ఊరికి తీసుకొచ్చేసాడు. మాది ముక్తేశ్వరం. ఇది ముమ్మిడివరం నుంచి ఆయన వీళ్ళు వెళ్తుంటే మధ్యలో తగులుతుంది. గౌతమి నదికి కుడివైపు ఉంటది ఈ ఊరు. మేము ఉండబట్టి తాతయ్యకి అన్ని బాగానే జరుగుతున్నాయి. తాతయ్యకి 2 రోజుల నుంచి తలపోటు. ముమ్మిడివరంలో చౌదరి గారు హాస్పిటల్కి తీసుకెళ్ళినా తగ్గినట్టే తగ్గి మళ్ళీ వస్తుంది. అందుకే చిన్నాన్నలకి ఆతలకి కబురంపాడు నాన్న. ఆ రోజు సందాలకి అందరూ వచ్చేశారు. తాతయ్యని చూసి అసలు ఇన్నేళ్లలో తలపోటు కూడా ఎరగని వాళ్ళ నాన్న ఇలా ఉండటంతో తాతయ్యకి ఇన్నాళ్ళ దాకా రాని తలపోటు వీళ్ళకొచ్చింది. అందరూ తలలట్టుకున్నారు. ఇప్పుడు దాకా అనారోగ్యం అంటే అరగడు, అలాంటిది ఈ రోజు ఇలా చూడలేకపోతున్నాం అన్నాడు. తాతయ్య అనారోగ్యం మా అందరి మధ్య ప్రేమ వారధి కట్టేసింది. అమలాపురంలో కొత్తగా కట్టిన లిబర్టీ సూపర్ స్పెషాలిటీకి తీసుకెళ్దాం అన్నాడు నాన్న. అనేసరికి అందరూ చాలా ఖరీదైనదైనా ఏమీ ఆలోచించకుండా సరే అన్నారు. అనుకున్నదే తడవగా చిన్నాన్న టాక్సీ స్టాండ్ లో ఉండి మందా డేవిడ్ రాజు అని టాక్సీ డ్రైవర్ కి పురమాయించాడు. ఫోన్ చేసిన పావు గంటలో టాక్సీ మా ఇంటి ముందు ఉంది. అందరూ తలపోటుతో బాధపడుతున్న తాతయ్యని పట్టుకొని నడిపించుకుంటా కారు ఎక్కించి బయలుదేరారు. కారు మా ఊరు దాటుకుని ఠానే లంక, పొనమండ, ముమ్మిడారం మించి హైవే మీదుగా అమలాపురం గడియారం స్తంభం కాడించి బోర్డర్ స్కూల్ రోడ్ లో ఉన్న లిబర్టీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాడికి వెళ్ళింది.
మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని బోర్డున పెద్ద స్టార్ హోటల్ లాంటి హంగులున్న హాస్పిటల్ ముందు ఆగాం. అది చాలా సోగ్గా, నీట్‌గా, వైభవంగా ఉంది. మామూ మా మామూలోడు లోపలికెళ్ళడానికి జంకీలా ఉంది. కొత్తగా ప్రారంభించినట్టు తెలిసేలాగా పెయింట్‌లయ్యి కొత్తగానే ఉన్నాయి. హాస్పిటల్ హంగు, ఆర్భాటాలతో విలాసంగా ఉంది. హాస్పిటల్ ముందు కారు ఆగినప్పటికి రోగెవరో కూడా అడగకుండానే వీల్ చైర్ తోసుకుంటా హాస్పిటల్ యూనిఫామ్‌లో ఉన్న వార్డ్ బాయ్స్ మాకంటే ఆదుర్దాగా మేము చెప్పకుండానే తాతయ్యనే రోగి అని పసిగట్టి మమ్మల్ని అడగకుండానే తాతయ్యని "నేను నడుత్తానులే బాబా" అంటన్న ఆయన్ని వద్దని "లేదులెండి తాతయ్య గారు మీరు నడకూడదు" అంటా ఆళ్ళు తోసుకొచ్చిన చక్రాల కుర్చీలో తాతయ్యని కూర్చోబెట్టి దాని కాళ్ళు సరిచేసి చక్రాల కుర్చీ తోసుకుంటా రిసెప్షన్ దాకా తీసుకెళ్లారు. ఎనకాల మేమంతా రిసెప్షన్ దగ్గర ఆగి తాతయ్యకి 2 రోజుల నుంచి తలపోటు వస్తుందని చెప్పాం. అక్కడున్న రిసెప్షనిస్టు నాన్నతో 10,000 కట్టి ఈ ఫార్మ్ ఫిలప్ చేయండి అంటా ఒక కాగితం ఇచ్చింది. ఈలోగా వార్డ్ బాయ్స్ తాతయ్యని క్యాజువాలిటీకి తీసుకెళ్లారు. చక్రాల కుర్చీలో తాతయ్యతో పాటు మేమంతా ఎళ్తంటే "ఇంతమంది వద్దు. ఓ ఇద్దరు మాత్రం రావచ్చు" అంటా మమ్మల్ని ఆపారు. ఈలోగా నాన్న 10,000 కట్టారు. తాతయ్యతో చిన్నాన్న, అత్త ఎళ్లారు. అక్కడ తాతయ్యని పరీక్షించిన డాక్టరు మందులు రాసి పంపటం కుదరదని, చాలా పరీక్షలు చేయాల్సుందని, అడ్మిట్ చేయాలని చెప్పారు. ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచాలని చెప్పి ఐసీయూకి పంపారు. ఐసీయూలో రోగంతో పాటు సాయానికి ఒక్కడిని మాత్రమే ఉండనిత్తారంట. మిగిలినోళ్ళు ఉండటానికి ముగ్గురికి ఒక గదికి చొప్పున తీసుకున్నాం. తాతయ్యతో పాటు తినటానికి వంతులేసుకుని పోటీ పడి ఐసీయూలో ఉండేవాళ్ళం. తాతయ్యకి ఏయేయో పరీక్షలు చేసి సెరిబ్రల్ మలేరియా అని చెప్పారు. చికిత్స మొదలెట్టారు. రోజుకి 4 గంటలకోసారి డాక్టరొచ్చి చూసి ఏదో ఒక పరీక్ష రాసేవాడు. అంతకుముందు అసలు మాత్రలే యేసుకొని తాతయ్యకి రోజుకి 14 మాత్రలేసేవాళ్ళం. అయ్యే కాకుండా ఇండిషన్లు, సెలైన్లు, అరుకులు ఇన్ని చేసినా పెద్దగా మార్పయితే కనిపించలే. 3 రోజుల తర్వాత మళ్ళీ ఏయేయో పరీక్షలు చేయించి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉందని డాక్టర్లు మందులు ఒకేసారి మార్చారు. ఇంకో 3 రోజులు గడిచినా తాతయ్యకి బాగవ్వలే. మళ్ళీ పరీక్షలు చేయించి ఈసారి తాతయ్యకి రీనల్ ఇన్ఫెక్షన్ అయ్యి నీరుడెళ్ళే నాళాలు పాడైపోయాయని కొత్త మందులు, సిరంజిలు, అరుకులు, సెలైన్లు, కొత్త డాక్టర్లు, మళ్ళీ కొత్త ఐసీయూ. ఈసారి మందులు, డాక్టర్లతో పాటు ఐసీయూ గూడా మార్చారు. మా పరిస్థితి హాస్పిటలే మా చిరునామా అయ్యింది. మామూలుగా ఎప్పుడు సెలవెట్టని మా వోళ్ళందరూ సెలవుల్ని డబ్బుల్ని లెక్క లేకుండా ఖర్చు చేత్తన్నారు. రోజుకి 10,000 తాతయ్యకి, ఇంకో 10,000 మాకు ఖర్చవుతున్నాయి. ఇది మా తాతకి మించిందే అయినా తాతయ్య మీద ఉన్న ప్రేమ కంటే మించింది కాదు. డబ్బులు నీళ్ళలా ఖర్చవుతున్నాయి. కానీ తాతయ్య సొంతంగా నీళ్లు తీసుకొని తాగేలా కూడా లేడు. నిజం చెప్పాలంటే హాస్పిటల్‌కి రాకముందే చాలా బాగుండేవాడు. ఇక్కడికి తీసుకొచ్చి తప్పు చేశాం అనుకుంటున్నాం అందరం. ఇలాగ ఇంకో 2 రోజులు గడిచాక డాక్టర్ థామస్ జోయెల్ అని ఆంగ్లో ఇండియన్ లివర్ అండ్ డాక్టర్ స్పెషలిస్ట్ వచ్చారు. ఆయన మొత్తం ఇన్ని రోజుల్లో వేలు తగలేసి పోగేసిన రిపోర్ట్‌లన్నీ చూసి వెంటనే బైలిరూబిన్ పరీక్ష చేయించారు. అది చూసి తాతయ్యకి కామెర్లని చెప్పాడు. ముందు నుంచి తాతయ్యకి కామెర్లేనంట. అనవసరమైన చికిత్స చేసి రోగి ప్రాణాలతో చెలగాటమాడారంటూ అప్పటిదాకా చికిత్స చేస్తున్న యూరాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్‌తో ఇంగ్లీష్‌లో వాదనేసుకున్నాడు. ఆయన చెప్పిన దాన్ని బట్టి చివరికి సరైన చికిత్స మొదలెట్టారు. అనారోగ్యం లేని రోజుల్లో మా ఎవరికీ తనకు సేవ చేసే అవకాశం ఇయ్యని తాతయ్యకి ఈ 11 రోజుల్లో అందరూ ఎంతో కొంత సేవ చేశాం. ఈలోగా ముందు కట్టిన డబ్బులు 50,000 ఖర్చయిపోయినాయి. ఆ రోజు సాయంత్రం ఎంటనే ఇంకో 20,000 కట్టమంటే 10,000 కట్టాడు నాన్న. ఆ రాత్రి తాతయ్య కొంచెం బాగున్నట్టు కనిపించాడు. అందరూ చాలా సంతోషించాం. మా అందరికీ ఇష్టమైన పెద్ద పండగ మాకో నెల రోజుల ముందే వచ్చినంత సంతోషం అయిపోయింది. ఆ రోజు ఐసీయూలో రేత్రి తాతయ్య అందరిని పిలుచుకొని మాట్లాడారు. ఆయన 9 గంటలకి పడుకోబెట్టి, తాతయ్య దగ్గర నేనున్నాను. రేత్రి 12 గంటలకి ఆ తాతయ్య దగ్గర ఉండటానికి చిన్నాన్నొచ్చాడు. నన్నెళ్లి పడుకోమన్నాడు. చాన్నాళ్లుగా కలత నిద్రే తప్ప సరిగ్గా నిద్ర లేదు నాకు. తెలియకుండానే నిద్రెట్టేసింది.
గంట తర్వాత ఏడొత్తా చిన్నాన్న మా దగ్గరకొచ్చి తాతయ్య ఇక లేరని బోరుమంటూ చెప్పాడు. అందరూ ఏడొత్తా ఐసీయూ వైపు పరిగెట్టాం. కానీ మమ్మల్ని సెక్యూరిటీ గార్డు పైకి ఎళ్ళనివ్వలే. ఒకళ్ళనే పంపుతానంట మొరాయించాడు. అప్పుడాడు ఎంబటుడిలా కనిపించాడు. చిన్నాన్నని ఎళ్ళమన్నాం. కొంచెం సేపటికి చిన్నాన్నొచ్చి ఇంకో బాంబు పేల్చాడు. తాతయ్య మంచం మీద లేడని. అదేంటి చిన్నాన్న అసలేం జరిగిందని అడిగితే జరిగింది చెప్పాడు. తాతయ్య ఇంత మత్తుగా నిద్రపోతున్నాడేంటి అని కుదిపి చూస్తే కదలిక లేకపోయేసరికి డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకెళ్ళి చూస్తే డాక్టర్ చెక్ చేసి చచ్చిపోయినట్టు చెప్పాడని, అది చెప్పడానికి చిన్నాన్న మా దగ్గరకొచ్చారని, ఇంతలో మంచం మీద ఉన్న మనిషి కనిపించట్లేదని చెప్పారు. తాతయ్యని ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు అడుగుదాం పద అని సెక్యూరిటీ గార్డ్‌ని తోసుకొని ఐసీయూకెళ్ళాం. అక్కడ డ్యూటీ డాక్టర్‌ని అడిగితే ఆయన క్రిందకి తీసుకెళ్లారు. మీరు ఈలోగా బిల్లు మొత్తం సెటిల్ చేసి రిసీట్ తీసుకొని రండి. నేను డిశ్చార్జ్ సమ్మరీ డెత్ సర్టిఫికేట్ రాస్తాను అని చెప్పాడు. మేమంతా తాతయ్యని చూడడానికి తహతహలాడుతున్నాం. లోపల నుంచి తన్నుకొస్తున్న ఆవేదనని అణచలేక అందరం బోరుమన్నాం. మామయ్యని డబ్బులు కట్టేసి రమ్మని అందరం కిందికి పరిగెట్టాం. ఎక్కడ చూసినా తాతయ్య కనిపించలేదు. ఇంతలా గోలెడుతున్నా అసలేం జరిగిందో తెలిసినా అక్కడున్న సెక్యూరిటీ గార్డు ఏం చెప్పలేదు. పైపెచ్చు ఇక్కడ ఏడవకూడదంట మా మీద కేకలేసాడు. ఈలోగా మామయ్య మొత్తం డబ్బులు కట్టేసి రసీదు అట్టుకెళ్ళి డాక్టర్‌కిస్తే ఆయన కిందటోళ్ళకి ఇంటర్‌కామ్‌లో తాతయ్యని మాకిచ్చిమని చెప్పాడు. తర్వాత తాతయ్యని మేమంతా నుంచున్న పక్కనే ఉన్న శవాల గదిలోంచి తీసుకొచ్చి మాకిచ్చారు. అది చూసి ఇంకా బాధేసింది. ఇక్కడ మనుషులకే కాదు శవాలకి విలువ లేదు. ఒక్క రూపాయికి తప్ప. అందుకే ఆయన్ని ఇలా మార్చిలో పెట్టి అవమానించారు. శవాల మీద డబ్బులేరుకోవటం అంటే ఇదేనేమో! తాతయ్య మా మాకు తరగని ఆస్తి. ఆళ్ళకి ఆదాయ వనరు. అందుకే మొత్తం అంతా కట్టేంత దాకా ఆయన్ని శవాల గదిలో ఉంచారు. ఎక్కడ మేము చివరి బిల్లు ఎగ్గొట్టొత్తామేమోనని హాస్పిటల్ లోపలికి తీసుకొత్తన్నప్పుడు కాళ్ళు పట్టుకొని చక్రాల కుర్చీలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళిన అదే వార్డ్ బాయ్స్ ఇప్పుడు తాతయ్యని నిర్లక్ష్యంగా స్ట్రెచర్ మీద పడుకోబెట్టి ఆయన మీద కప్పిన బట్ట జారిపోతన్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా స్ట్రెచర్ మీద తోసుకొచ్చి మాకు అప్పగించారు. ఈ ఆస్పత్రోళ్ళు మాకు బిల్లులతో చుక్కలు చూపించారు. మా తాతయ్యని చుక్కల్లోకి ఎక్కించారు. ఇన్ని తంతులు ముగించుకొని డెత్ సర్టిఫికేట్ అట్టుకొని తాతయ్యతో అంబులెన్స్‌లో ఇంటికి బయలుదేరాం. డెత్ సర్టిఫికేట్‌లో మరణానికి కారణం సెప్టిసెమియా అనుంది. సెప్టిసెమియా అంటే మనిషి మందులెక్కువ వాడటం వల్ల శరీరం అంతా సెప్టిక్ అయిపోయి ఏ మందుకు పనిచేయని ఒక రోగం వత్తది. దాన్నే సెప్టిసెమియా అంటారు. ఇంతకీ తాతయ్యకొచ్చింది సాధారణమైన తలపోటు మాత్రమే. దానికి మా ఇంట్లో పనిచేసి కాంతం చెప్పినట్టు మిరగాయలు పట్టేసుంటే తగ్గిపోయిందేమో! లేదా డాక్టర్ థామస్ చెప్పినట్టు కామెర్లే గనకైతే వెళ్ళమందు యేసుంటే ఈరోజు తాతయ్య మానసికంగానే కాదు, భౌతికంగా కూడా మా వద్దే ఉండేవాడు. ఉంటానండి. నమస్కారం. ధన్యవాదాలు పద్మావతి గారు. మీదైన ప్రతి కొన్ని మైళ్ళకి మాండలికం మారుతుందంట. ఒక అందమైన మాండలికంతో తాతగారు అందరికీ వారధి కట్టి అందరిని దగ్గర ఎలా చేర్పించారో అంత అందమైన కథ తీసుకొచ్చారు. ధన్యవాదాలు.